నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. అధికారం ఉన్నప్పుడు అండగా నిలిచిన వారే అధికారం పోయాక అగాధంలోకి నెట్టేస్తున్నారు. ఏ చెట్టుకైనా గాలి వస్తే ఆకులు రాలటం సహజం. కానీ ఇక్కడ కొమ్మలే చెట్టును నరికేందుకు సిద్ధమయ్యాయి. వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు ఇప్పుడు సొంత మనుషుల నుంచే సెగ తగులుతోంది. నిన్నటిదాకా అన్నా అంటూ వెంట నడిచిన వారు ఇప్పుడు ఆయన పాపాల చిట్టా విప్పుతామంటూ విరుచుకుపడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో నందిగాం సురేష్ చుట్టూ తిరుగుతున్న ఈ సోషల్ మీడియా వార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు సురేష్ కు ఆయన అనుచరులకే ఎందుకు చెడింది? ఆ పాత మిత్రులు చెబుతున్న పచ్చి నిజాలేంటి? చెట్టు ముదిరితే గొడ్డలికి పదును పెట్టినట్టు అన్నట్టుంది మాజీ ఎంపీ నందిగం సురేష్ పరిస్థితి. గత 5 ఏళ్లు తానే అమరావతికి రారాజు అన్నట్టుగా వెలిగిపోయిన సురేష్ కు కాలం కలిసిరాక అధికారం చేజారటంతో కష్టాలు మొదలయ్యాయి. ఒకప్పుడు ఆయన కనుసన్నల్లో మెలిగిన ప్రధాన అనుచరులే ఇప్పుడు ఆయన్ని నడి రోడ్డుపై నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బేతపూడి రాజేంద్ర లాంటి సన్నిహితులు ఇప్పుడు శత్రువుల కంటే ప్రమాదకరంగా మారిపోయారు. నాడు సురేష్ వెనుక ఉండి పనులు చేయించుకున్నవారు నేడు ఆయన వేసిన తప్పుడు అడుగులను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. అధికారం ఉన్నప్పుడు అబ్బాయి, అధికారం పోయాక అబ్బాయి అన్న చందంగా నందిగం సురేష్ ఒంటరివాడైపోతున్నారనే చర్చ జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వేదికగా సాగుతున్న యుద్ధం మామూలుగా లేదు. బేతపూడి రాజేంద్ర తనపై నందిగం సురేష్ టార్గెట్ చేస్తున్నాడని గ్రహించి ఎదురుదాడికి దిగారు. కంచె చేను వేసినట్టు ఎంపీగా ఉండి సొంత పార్టీ వారినే వాడుకుని వదిలేశారనేది రాజేంద్ర ప్రధాన ఆరోపణ. పదవులు ఇప్పిస్తానని నమ్మించి జనాన్ని మోసం చేశారని, 3 రాజధానుల పేరుతో సాగిన భూదందాల్లో ఎవరి వాటా ఎంతో తమకు తెలుసునని ఆయన హెచ్చరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని నాటి అధికార యంత్రాంగం, ముఖ్యంగా కీలక నాయకుడు సురేష్ ఏ విధంగా ఇబ్బంది పెట్టారో రాజేంద్ర చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అప్పట్లో తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి పట్ల సురేష్ ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు రాజేంద్ర సంచలన నిజాలను గుర్తు చేస్తున్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఆమెను ప్రతి అడుగులోనూ అవమానించారని అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీలోనే ఉంటూ ఒక ఎమ్మెల్యేను సొంత నియోజకవర్గంలోనే డమ్మిని చేసే ప్రయత్నం జరిగిందన్నది ఇప్పుడు బహిరంగ రహస్యం. శ్రీదేవి ఒక వైద్యురాలిగా సమాజంలో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి. కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఆమెకు ఎదురైన పరిస్థితులు అత్యంత దారుణం. సురేష్ అతని వర్గం ఆమెను రాజకీయంగా అణిచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని రాజేంద్ర వివరిస్తున్నారు. సొంత ఇంటి దీపమే కదా అని నిర్లక్ష్యం చేస్తే అద్దె ఇల్లు తగలబెడుతుంది అన్నట్లుగా నాడు శ్రీదేవిని తక్కువ అంచనా వేయడమే సురేష్ పతనానికి నాంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. నాడు జరిగిన ఈ అన్యాయాన్ని చూస్తూ భరించిన కార్యకర్తలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. ఉండవల్లి శ్రీదేవిని ఏ విధంగా మానసిక వేదనకు గురి చేశారు, ఆమె వర్గాన్ని ఎలా వేధించారు ఇప్పుడు కుండ బద్దలు కొడుతున్నారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్య కార్యకర్త పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న అప్పట్లోనే తలెత్తింది. సురేష్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, అహంకారపూరిత వైఖరి వల్ల పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఉండవల్లి శ్రీదేవిని అవమానించిన ప్రతి సందర్భం సురేష్ రాజకీయ గ్రాఫ్ పడిపోవడానికి ఒక మెట్టుగా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యేను గౌరవించలేనివాడు ప్రజలను ఎలా గౌరవిస్తాడని సామాన్యులు సైతం చర్చించుకున్నారు. రాజేంద్ర గుర్తు చేస్తున్న ఈ అంశాలు ఇప్పుడు తాడికొండ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. రాజకీయం అంటేనే రంగుల రత్నం. ఒకప్పుడు చక్రం తిప్పిన వారే కాలం కలిసి రాకపోతే గడ్డిపోచను కూడా ఆసరగా వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మాజీ ఎంపీ నందిగం సురేష్ విషయంలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా అప్రతిహిత అధికారంతో ఒక వెలిగిన సురేష్ నేడు జైలు గోడల మధ్య తన రాజకీయ ఉనికి కోసం పోరాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నందిగం సురేష్ శైలి వేరుగా ఉండేది. ముఖ్యంగా విపక్ష టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడే తీరు అప్పట్లో సంచలనంగా ఉండేది. టీడీపీ సీనియర్ నాయకులు, ముఖ్యంగా వర్లారామయ్య వంటి వారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. కానీ అధికారం పోయాక సీన్ రివర్స్ అయింది. నందిగం సురేష్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు బయటి శత్రువుల కంటే లోపలి శత్రువులే అని స్పష్టమవుతుంది. ఆయన చుట్టూ ఉండి ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందిన వారు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. నీ జాతకం మొత్తం మా చేతిలో ఉంది, జాగ్రత్త అంటూ సురేష్ మాజీ అనుచరులు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన అండతో ఎదిగిన వారే ఇప్పుడు ఆయన రహస్యాలను బయటపెట్టేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం. ఒకప్పుడు క్యాడర్ను కనుసైగలతో శాసించిన సురేష్ ఇప్పుడు కనీసం తనను నమ్ముకున్న కార్యకర్తలను కూడా కాపాడుకోలేని స్థితిలో ఉన్నారని
సమాచారం. జైల్లో ఉన్న సమయంలో తనను పరామర్శించేందుకు వస్తున్న సన్నిహితుల దగ్గర ఆయన తన ఆవేదనను పంచుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నందిగం సురేష్ రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఒక క్లిష్ట దశకు చేరుకుంది. అన్నీ ఉన్నప్పుడు ఆరుళ్ల వరకు వినపడతాయి, ఏమీ లేనప్పుడు ఇంట్లో మాట కూడా వినపడదు అన్నట్టుంది ఆయన పరిస్థితి. అనుచరులు విప్పుతామంటున్న ఆ పాపాల చిట్టాలో ఇంకెన్ని నిజాలు ఉన్నాయో. ఈ సోషల్ మీడియా యుద్ధం చివరకు ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి.